కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని జమ్మికుంట పట్టణంలోని శివాలయంతో పాటు పలు దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కార్తీక మాసం పర్వదినం సందర్భంగా సోమవారం జమ్మికుంట పట్టణంలోని అతి పురాతనమైన శివాలయంలో మహిళలు పెద్ద ఎత్తున తరలి రావడంతో దేవాలయ ప్రాంగణమంతా సందడిగా మారింది. గర్భగుడిలో శివలింగానికి భక్తులు అర్చనలు, అభిషేకాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉపవాస దీక్షలను చేపడుతూ కఠిన నియమాలను పాటించుకుంటూ ఉసిరి చెట్టు వద్ద దీపాలను వెలిగించి కుటుంబమంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. పెద్ద ఎత్తున మహిళా భక్తులు తరలి రావడంతో దేవాలయ ప్రాంగణం మహిళలతో సందడిగా మారింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాలయంలోని సభ్యులు తగు ఏర్పాట్లు చేస్తున్నారు. కార్తీక మాసం అంటే శంకరుడికి ప్రీతిపాత్రమైనది. అందుకని అందరూ తలస్నానాలు చేసి మబ్బులు వచ్చి స్వామికి చెంబడి నీళ్ళు పోస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు అభిషేకం చేసినంత పుణ్యం అని చెప్పి అలాగే వస్తున్నారు. అందరూ కూడా ఈ యూట్యూబ్లో చూసి తప్పకుండా ప్రతి ఒక్కరు అందరూ వచ్చి దర్శనం చేసుకొని స్వామిని వెళ్తున్నారు. చెట్టు కింద ఉసిరిక చెట్టు కింద కూడా పూజ చేస్తే ఈ నెల ఎంతో మంచిది. అది మహావిష్ణువు ప్రతిరూపం ఉసిరి చెట్టు కనుక అందరూ అక్కడ కూడా చేసుకొని వెళ్తున్నారు. అన్ని మాసాల కంటే శివుడికి కార్తీక మాసం చాలా ఇష్టం. అందుకని ప్రజలు చాలా ఈ కార్తీక మాసం నెల రోజులు ఎంతో శివునికి అభిషేకం చేసుకుంటే ఎంతో పుణ్యమని అందరు నమ్ముతారు. తర్వాత ఉసిరిక చెట్టు కింద ఉసిరిక దీపము మరియు కార్తీక పౌర్ణమి రోజు భక్తులు ఉసిరిక భోజనం చేస్తే కూడా ఎంతో మంచిదని చాలామంది నమ్ముతారు. అందుకే ఈ కార్తీక మాసం నెల రోజులు శివునికి బాగా విశేష పూజలు జరుగుతాయి.